ఒకప్పుడు బాబా మసీదులో దుని దగ్గర ఉన్న స్తంభాన్ని నాకు చూపి, దాని క్రిందనే ఒక గుహ ఉన్నదని, తామందులో నివసించామని ఎవరైనా మహాత్ములు వచ్చినప్పుడు తప్ప తామెప్పుడూ బయటకు వచ్చేవారు గారని తమ గడ్డం పొడుగ్గా పెరిగి నేలను తాకేదని నాతో స్వయంగా చెప్పారు. బాబా మరొకప్పుడు సగుణమేరు నాయక్, ఏమిటి, 1-2 రోజుల ఉపవాసానికి గూడ తట్టుకోలేవా? నేను 12 లు కేవలం వేపాకు తిని జీవించాను అన్న మాటలు ఈ వృత్తాంతాన్నే బలపరుస్తాయి. ఫిబ్రవరి 14, 1912న సాయి తాము చేసిన గురుసేవ గురించే కాబోలు ఇలా చెప్పారు. తామెన్నో కష్టాల కోర్చామని, నెలల తరబడి ఆహారం లేకుండా ఉన్నామని, వేప న ఆకులు మాత్రమే తిన్నామని చెప్పారు. భగవంతుని కృప వలన ఆయన శరీరం శుష్కించి, ఎముకలు గూడ నిలువజాలని స్థితిలో ఉన్నప్పటికీ తమకు ప్రాణం పోలేదన్నారు. కాపర్ డే డైరీ 2. ఈ బాలునికి 16 ల లోపలే అంత గడ్డమెలా పెరిగింది? అసలు ఆయన వయస్సెంత? ఒకప్పుడు ధూలియా కోర్టులో ఒక దొంగ, తనవద్ద పట్టుబడిన వస్తువులను తను దొంగిలించలేదని, తనకు సాయిబాబా ఇచ్చారని చెప్పాడు. అంతటా కోర్టువారు సాయిబాబాను కోర్టుకు జారీ చేశారు. బాబా ఎందరికో పూజ్యులవడం హాజరు గమ్మని సమన్లు వలన, భక్తులు పెట్టుకున్న అర్జీననుసరించి ఆయన వద్దకే కోర్టు ప్రతినిధి వచ్చి విచారణ జరిపాడు. దానిలోని ముఖ్యాంశాలివి. న్యాయవాది: మీ పేరేమి? బాబా: వీరంతా నన్ను సాయిబాబా అంటారు. మీ తండ్రి పేరు? అదీ సాయిబాబాయే. మీ గురువు పేరు? వెంకూసా. మతం? కబీరు. కులం? మీ వయస్సు? లక్షల సంవత్సరాలు. సరిగ్గా చెప్పండి, నేనెన్నడూ అబద్ధం చెప్పను. అంటే సాయి నామ, రూప, కుల, మత, వయోభేదాలకు అతీతులు, సర్వవ్యాపి అయిన